చారీనల్లా సోషల్ మీడియా వారియర్. బీఆర్ఎస్లో గౌరవం దక్కని ఇతని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్. బీఆర్ఎస్ పార్టీకి ఏళ్లుగా పనిచేశాడు. పార్టీకి నికార్సైన కార్యకర్తగా పనిచేయడంతో పాటు సోషల్ మీడియాలో రోజుకు సుమారు దగ్గర 13 గంటల దాకా సమయం కేటాయిస్తూ పనిచేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ న్యూస్ అప్డేట్స్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఫోటోలు, వార్తలు, పోస్టులు చేసేవాడు. ముస్తాబాద్లోనే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ క్యాడర్లో చారీనల్లా అంటే తెలియని వారు ఉండరు. ముస్తాబాద్ సోషల్ మీడియా అంటే చారీనల్లా. చారీనల్లా అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేలా గుర్తింపు ఉంది. గులాబీ నేతలు ఏ పని చెప్పినా చిటికెలో చేసేస్తాడు. ప్రతిపక్ష పార్టీలపై తన పోస్టులతో విమర్శనాస్త్రాలు సంధిస్తాడు. ముస్తాబాద్ బీఆర్ఎస్లో మాజీ మంత్రి కేటీఆర్ బంధువులైన పార్టీ మారతారంటే ముస్తాబాద్లో నమ్ముతారేమో కానీ ఈ చారీ పార్టీ మారతాడు అంటే బీఆర్ఎస్ క్యాడర్ కానీ జనం నమ్మరు. ఎందుకంటే ఈ ముస్తాబాద్ చారీ మీద అటువంటి నమ్మకం. అతని పనితీరు, ప్రవర్తన, క్రమశిక్షణ అట్లా ఉండేది. చారీ ఎక్కడ బాధపడ్డాడో, బీఆర్ఎస్ లీడర్లతో ఎంత ఇబ్బంది పడ్డాడో తెలియదు కానీ ముస్తాబాద్ నల్ల చారీ 2 రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ముస్తాబాద్ లో సోషల్ మీడియా ద్వారా గట్టి ప్రచారం చేస్తూ ఒక ఊపు తెస్తున్నాడు నల్ల చారీ. ముస్తాబాద్ కాంగ్రెస్ సోషల్ మీడియా దూసుకుపోతోంది. ఈ చారీ అంశం ఎందుకు చర్చిస్తున్నామంటే, ఒక నికార్సైన కార్యకర్తను ఏ పార్టీ అయినా కాపాడుకోవాలి, కనీసం ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాస్తవానికి చారీని వదులుకున్నందుకు ముస్తాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ ఫెయిల్యూర్ గా భావించాలి. కాంగ్రెస్ క్యాడర్ ను అభినందించాలి. చారీని కాంగ్రెస్ లో చేర్చుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ లీడర్లతో పాటు నికార్సైన కార్యకర్తలను కూడా ఆకట్టుకుని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ పాలన అంటే దీనికి నిదర్శనం చారీనల్ల స్టోరీనే ఉదాహరణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.